నమస్కారం. అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆటా కన్వెన్షన్ 2026 విజయానికి ఎన్నో కమిటీలు అహర్నిశలు కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాలు, మీడియా సమన్వయం ఈ కన్వెన్షన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈరోజు మనతో ఉన్నారు కల్చరల్ ఓవరాల్ అడ్వైజర్ శ్రీమతి కవిత చల్ల గారు, కల్చరల్ ఓవరాల్ చైర్ శ్రీ గోపాల్ నన్ను గారు, అలాగే శ్రీ వికాస్ బుల్లి గారు కల్చరల్ ఓవరాల్ కో-చైర్ మరియు వారితో ప్రత్యేకంగా మాట్లాడదాం. వెల్కమ్ టు సాక్షి టీవీ అండి మీ అందరికి. థ్యాంక్ యూ అండి. ఎస్ సార్. ముందుగా మీతోనే మొదలు పెట్టుకుంటే ఫస్ట్ మీ గురించి మా ప్రేక్షకులకు తెలియజేయండి. నమస్తే అండి. అండ్ నమస్తే టు ఆల్ ద సాక్షి వ్యూవర్స్. నా పేరు గోపాల్ అన్న. నేను ఈ ఆట నా 19వ కన్వెన్షన్ కి కల్చరల్ ఓవరాల్ చైర్ గా ఉన్నాను. ఈ నేను చాలా ఆర్గనైజేషన్స్ లో ఆటతో చాలా సంవత్సరాలు చేస్తున్నాము. ఇక్కడ ఇదివరకు కూడా చాలా కన్వెన్షన్స్ లో ఇన్వాల్వ్ అయ్యాము. సో ఈసారి కల్చరల్ ఓవరాల్ చైర్ గా ఉన్నామండి. సో కల్చరల్ ఓవరాల్ చైర్ గా మొత్తం కార్యక్రమాలను సమన్వయం చేయడం ఎంతటి బాధ్యతగా మీకు అనిపించింది? కన్వెన్షన్ లో కల్చరల్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి. ఎందుకంటే మనం కల్చరల్ ద్వారానే జనాలను అట్రాక్ట్ చేయగలుగుతాము. ఆల్సో మన కల్చర్ ని ఇక్కడ అమెరికాలో చూపించడానికి కానీ ఈ ఒక పెద్ద స్టేజ్ ఇది. సో చాలా ఇంపార్టెంట్ సమన్వయం చేయడం అయితే కానీ. ఆల్మోస్ట్ ఒక 800 పార్టిసిపెంట్స్ ఉంటారు మాకు, లోకల్ పార్టిసిపెంట్స్. వాళ్ళందరినీ అలైన్ చేసి వాళ్ళ ప్రోగ్రామ్స్ టైమింగ్స్ అవి ఇవి చేయడం చాలా పెద్ద బాధ్యత. అలాగే మేము కూడా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నామండి. ఇట్స్ నాట్ జస్ట్ మీ. ఆల్మోస్ట్ ఒక 20-30 పీపుల్ కల్చరల్ వైజ్ ఇనాగ్రల్ అవ్వచ్చు, ప్రెసిషన్ అవ్వచ్చు, అన్నిటిలో చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి కష్టపడి పనిచేస్తున్నాం. సో ఇట్స్ నాట్ ఈజీ టాస్క్, బట్ వీఆర్ అందరూ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, సో వీఆర్ రియల్లీ డూయింగ్ ఇట్ అండి. నైస్ సార్. అండ్ దెన్ లెట్స్ మూవ్ టు వికాస్ బుల్లి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఎస్ సార్, వెల్కమ్ టు సాక్షి టీవీ. ముందుగా మీ గురించి మా సాక్షి టీవీ ప్రేక్షకులకు తెలియజేయండి. షూర్. ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. నా పేరు వర్జీనియా వికాస్. నేను ప్రస్తుతం ఆటా 2026 కన్వెన్షన్కి కల్చరల్ ఓవరాల్ చైర్గా వ్యవహరిస్తున్నాను. మా అడ్వైజర్ కవిత చెల్ల గారి సలహాలు సూచనలతో, అలాగే మా చైర్లో నేను ప్రస్తుతానికి వాళ్ళ అండర్లో పనిచేస్తున్నాను. సో ఇందాక మీరు అన్నట్టు, గోపాల్ గారు అన్నట్టు, చాలా అద్భుతమైన కాన్ఫరెన్స్ ఆర్ కన్వెన్షన్ ఇప్పుడు మనకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ 2026 బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి నేను ప్రస్తుతానికి కో-చైర్గా, అంటే ఏదైతే ఇప్పుడు గోపాల్ గారికి ఎక్కడైతే అవసరం పడుతుందో నేను వారికి సహాయం పడుతున్నాను. అండ్ కల్చరల్లో కూడా ఓవరాల్గా మనకి ప్రోగ్రామ్స్ అన్ని కోఆర్డినేట్ చేయడం కానివ్వండి, అండ్ వచ్చినవన్నీ రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా చూసుకోవడం కానీ, సో అలా ప్రస్తుతానికి అయితే చూస్తున్నాను అనమాట. ఓకే. కో-చైర్ గా మీ ప్రధాన బాధ్యతలు ఇవేనా, ఇంకేమైనా ఉంటాయా? అంటే కో-చైర్గా అంటే బేసిక్గా ఏంటంటే అండి, నేను ఐఎమ్ ఏ హెల్పర్ టు ది ఓవరాల్ కల్చరల్ కమిటీ. సో కో-చైర్ అని కాకుండా ఐ వుడ్ లైక్ టు ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్ యాజ్ ఏ కోర్ వాలంటీర్ అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ప్రధానంగా గోపాల్ గారి దర్శకత్వంలో ఇప్పుడు ఈ కల్చరల్ ఏదైతే అంతా కూడా జరుగుతుందో వారికి నేను సహాయపడుతున్నాను మ్యాక్సిమం. అండ్ ఎక్కడైతే మనకి కల్చరల్ రిజిస్ట్రేషన్స్ వచ్చి వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసే విభాగంలో కానివ్వండి, అండ్ మనకు వస్తున్న ప్రోగ్రామ్స్ అంటే దాని క్వాలిటీ చెక్ చేయడంలో కానివ్వండి, అంటే ఫస్ట్ నేను కొంచెం అలా చూసి ఒక చిన్న క్యూఏ టెస్ట్ చేసిన తర్వాత మనం ఫర్దర్గా అంటే ఆ ప్రోగ్రామ్స్ ఏ టైంకి పెట్టాలి అవన్నీ కూడా మన గోపాల్ గారు చైర్గా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ. అండ్ దెన్ నెక్స్ట్ గోస్ టు కవిత చల్ల గారు. నమస్తే మేడం, వెల్కమ్ టు సాక్షి టీవీ. నమస్తే సాక్షి టీవీ అందరికి. ముందుగా మీ గురించి మాకు అందరికీ తెలిసిన వాళ్ళే, కానీ మీరు మీ గురించి ఇంకోసారి మా అందరి ప్రేక్షకులకు తెలియజేయండి. అందరికి నమస్కారం. నా పేరు కవిత చెల్ల. నేను ఈసారి ఆట 19వ మహాసభలకు కల్చరల్ ఓవరాల్ దానికి అడ్వైజర్గా ఉన్నాను. కొన్ని కమిటీస్ కూడా అడ్వైజర్గా ఉన్నాను. సో కల్చరల్ టేక్స్ ఏ కీ రోల్ కాబట్టి అడ్వైజర్గా ఉన్నాను కానీ, బట్ దే డోంట్ నీడ్ ఎనీ అడ్వైజర్స్.
బికాస్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. గోపాల్ లీడర్షిప్లో లైక్ దేర్ ఆర్ సో మెనీ కల్చరల్ టీమ్స్ అట్లా. సో నా గుర్తింపు అంటే నేను బతుకమ్మ చేస్తాను ఇక్కడ లోకల్గా. సో ఐ హ్యావ్ మై ఓన్ లేడీస్ సపోర్ట్ ఉంది. సో ఆల్ ఆర్గనైజేషన్స్ తోటి పనిచేస్తాను ఇక్కడ లోకల్గా. మాకు క్యాట్స్, జీడబ్ల్యూటీసీఎస్, థానా, నాటా నాట్స్ అన్నీ ఉంటాయి మాకు. సో వీ ఆల్ వర్క్ టుగెదర్. సో like a leadership role, I try to do community services. So mostly on the ground వాళ్ళకు I try to help. And ఈసారి కల్చరల్లో I just like I showed interest to take part to see how the programs are going to be. ఎట్లా ఏమన్నా ఉంటే ఇన్పుట్ ఇవ్వడానికి, బట్ మోస్ట్ లైక్లీ ఎక్కువ అవసరం రావట్లేదు. బట్ దే ఆల్ ఆర్ డూయింగ్ అమేజింగ్ జాబ్. ముందుగా మీ అందరికీ అభినందనలు మేడం. అలాగే మరి ఆటా కన్వెన్షన్ 2026 కోసం బాధ్యతలు మీరు స్వీకరించినప్పుడు మీ ప్రధాన లక్ష్యం ఏంటండి? ఇక ప్రధాన లక్ష్యం అంటే ఇప్పుడు ఇది 19వ మహాసభలు కదా, ఇది చిన్న మన లోకల్ ఈవెంట్ కాదు. సో దిస్ కమ్స్ ఫ్రమ్ ఆల్ డిఫరెంట్ స్టేట్స్ అక్రాస్ వరల్డ్, అట్లా అందరూ వస్తారు. సో మహాసభలు అనగానే దాంట్లో ఇట్స్ ఎ ఫ్లేవర్ ఆఫ్ సో మెనీ థింగ్స్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద కన్వెన్షన్. సో దాంట్లో డెఫినెట్గా కల్చరల్ ప్లేస్ కీ రోల్ మనకి. సో మెయిన్ మనకి ఎంత మార్నింగ్ నుంచి ఏది చేసినా ఈవినింగ్ వచ్చేసరికి ఎవ్రీబడి వాంట్స్ టు రిలాక్స్ అండ్ హ్యావ్ ఎ గుడ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అది. సో వాళ్ళకు ఆ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఇవ్వాలంటే ఇది ఒక కల్చరల్ది ఒక డిఫరెంట్ లెవెల్లో తీసుకువెళ్ళాలి. ఎప్పుడు మనం చాలా బాగా చేస్తాము, సో నెక్స్ట్ దానికి వచ్చేసరికి వీళ్ళు లెర్న్ ఉంటాయి, దాన్ని ఇంకొంచెం బాగా చేయాలని చూస్తుంటాము. సో దీంట్లో వి డివైడెడ్ ఆల్ దిస్ కల్చరల్ సెగ్మెంట్స్ లాగా చేస్తున్నాం కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వండర్ఫుల్ ప్రోగ్రామ్. కాకపోతే మన మెయిన్ లక్ష్యం ఏంటి అంటే వీ వాంట్ టు ఇంక్లూజన్ కోసం అందరూ ఓన్లీ డిఎంవి ఏరియా వాళ్ళే కాకుండా వేరే స్టేట్ వాళ్ళని ఇంక్లూడ్ చేయడం, ఇండియా వాళ్ళని ఇంక్లూడ్ చేయడం, వేరే కంట్రీస్ నుంచి వస్తే కూడా వాళ్ళని కూడా గివ్ ఎన్ ఆపర్చునిటీ ఆన్ దిస్ ఆటా ప్లాట్ఫామ్లో చేయాలంటే ఇట్స్ ఎ బిగ్ ప్రైడ్. అండ్ దెన్ నెక్స్ట్ గోపాల్ గారు, మరి ఈసారి మీకు వ్యక్తిగతంగా ఎంతో గర్వంగా అనిపించిన అంశం ఏంటండి? అంటే మేము ఇదివరకు కన్వెన్షన్ లో పనిచేసిన ఈసారి కొంచెం జయంత్ గారి ఆధ్వర్యంలో కొత్తగా ఏమిటంటే ఇనాగరల్ కానీ కొన్ని ఐటమ్స్ చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. జనరల్ గా ఒక స్కూల్ కల్చరల్ స్కూల్ కి లైక్ డాన్స్, భరతనాట్యం, క్లాసికల్ స్కూల్ కి ఇచ్చి వాళ్ళు కోఆర్డినేట్ చేయడం రెస్పాన్సిబిలిటీ ఇస్తుంటాం ఎక్కువ. బట్ ఈసారి ఆయన అన్నారు మనం ఎక్కువ స్కూల్స్ ని ఇన్వాల్వ్ చేసి మల్టిపుల్ రీజన్స్ ని తీసుకొస్తే బాగుంటుంది అంటే అది ఛాలెంజింగ్ గా తీసుకుని ఈసారి డిఎం ఏరియా కాకుండా యూనో న్యూ జెర్సీ, డెలావేర్, పెన్సిల్వేనియా నుంచి కూడా మనం టీమ్స్ ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ చేత కోఆర్డినేట్ చేసి ఇట్స్ ఎ బిగ్గర్ టాస్క్. వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి 150 kids ని ఇన్వాల్వ్ చేసి ఇనాగరల్ సాంగ్ చేయడం అది ఛాలెంజింగ్ అయినా దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని మేము చేయిస్తున్నాము. అది ఒకటి ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం అన్నమాట. ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ బట్ వి టుక్ ఇట్ యాస్ ఛాలెంజ్ బికాస్ జయంత్ గారు వాంట్ టు ఇన్వాల్వ్ ఎవ్రీబడి అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రౌడ్ థింగ్. అండ్ నెక్స్ట్ వికాస్ గారు, కార్యక్రమాలు షెడ్యూల్, టైం మేనేజ్మెంట్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారా? ఎస్ అండి, డెఫినెట్ గా. ఇప్పుడు మనకి ఇంత భారీ ఎత్తున 3 రోజుల పాటు దాదాపు ఒక 20-30 మంది వేల సమక్షంలో జరగబోయే కన్వెన్షన్ కి డెఫినెట్ గా అన్ని జాగ్రత్తలు చాలా పటిష్టంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకి అనేకమైన రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. ఎప్పుడైతే కల్చరల్ మనము స్లాట్స్ ఓపెన్ చేసామో ఐ థింక్ మోర్ దెన్ 800 people హ్యావ్ షోడ్ ఇంట్రెస్ట్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ కన్వెన్షన్ అనమాట. సో 800 పైగా పార్టిసిపెంట్స్ మనకు వస్తున్నప్పుడు వాళ్ళందరికీ మనము ప్రాపర్ టైం మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట, ప్రత్యేకంగా ఇటువంటి పెద్ద కన్వెన్షన్స్ లో. సో ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయకుండా అది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా సమయం ఈక్వల్ గా కేటాయించి, అంటే మంచి మంచి పర్ఫార్మెన్సెస్ ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా మనం ప్రైమ్ టైంలో వాళ్ళకి అవకాశాలు ఇవ్వడము, అండ్ ఇంకా అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ ఉన్నప్పుడు సెలబ్రిటీస్తో వాళ్ళు ఇంకా కొంచెం పార్టిసిపేట్ చేయడం, అలా వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఎవ్రీవన్, అంటే ఇప్పటివరకు అయితే నాకు తెలిసినంత వరకు 800 పార్టిసిపెంట్స్లో ఒకరిని కూడా డిసప్పాయింట్ చేయకుండా అందరికీ టైం స్లాట్స్ అనేది అలొకేట్ చేయడం జరిగింది ఇన్ వెరీ ఫెయిర్ వే అనమాట. మేడం కవిత గారు, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, భారతదేశంలో మరియు అమెరికాలోని ప్రతిభావంతులైన కళాకారులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఎంతటి సవాల్గా మీకు అనిపిస్తుంది అంటారు? అది వెరీ టఫ్ జాబ్ అండి. లైక్ వీ వాంట్ టు మన లోకల్ టాలెంట్ని చూపించుకుంటాం, బట్ అట్లనే
లాట్ ఆఫ్ పీపుల్ రీచ్ అవుట్. అసలు ఒక్కసారి మన ఫ్లైయర్ వెళ్ళింది కల్చరల్ అని అంటే వి గెట్ సో మెనీ రిక్వెస్ట్, క్యాన్ వి పర్ఫార్మ్ దేర్, క్యాన్ వి డూ దిస్, క్యాన్ వి డూ దట్ అని. సో దానికి ఐ థింక్ కల్చరల్ టీమ్ దే హ్యావ్ కమ్, గోపాల్ అండ్ వికాస్ దే కమ్ అప్ విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాగా పెట్టి, మనం సోలో పర్ఫార్మెన్స్లు కాదు, ఇట్లా గ్రూప్ ఉండాలి, ఇంతమంది ఉండాలి, క్లాసికల్కి అయితే ఇన్ని మినిట్స్, నాన్ క్లాసికల్ అయితే ఇది అని పెట్టి. అండ్ వి ఆల్సో ఎట్ ద సేమ్ టైం మనకు ఈవినింగ్ టైం చూపించేటప్పుడు వీ వాంట్ వేర్ ద ఆడియన్స్ కెన్ ఎంజాయ్. సో దాన్ని కూడా అట్లా ఆడిషన్ లాగా చేసి దాన్ని ఫిల్టర్ చేసి కొన్ని దే వీ లైక్ స్ప్లిటింగ్ సమ్ ఆఫ్ దెమ్ టు డే టైమ్ కల్చరల్ ఉంటుంది, ప్రైమ్ టైం కల్చరల్ ఉంటుంది. సో దాంట్లో కొంచెం స్ప్లిట్ చేసి ఎవరిని కూడా, ఇప్పుడు ఎవరో విజిట్కి వస్తుంటారు మనకి ఈ కంట్రీ, ఇండియా నుంచి కూడా వస్తారు, మేము ఉన్నాము, క్యాన్ వీ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు పర్ఫార్మ్ దేర్. ఇప్పుడు పరంపర వస్తుంది. గోపాల్ గారు, మరి ప్రతి ఏజ్ వారిని అట్రాక్ట్ చేసేలా ప్రోగ్రామ్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారండి? అందరి ఏజ్‌లని ఎంటర్‌టైన్ చేసేలాగా తప్పకుండా మేము చూస్తున్నామండి. ఇక్కడ బ్యాంక్వెట్ టైంలోనే కాకుండా యూత్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి వాళ్ళకొక క్రూజ్ ఉందండి. అలాగే ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ వైస్ కూడా క్లాసికల్ అంటే పెద్దవాళ్ళకి ఇష్టమైందనే కాకుండా టాలీవుడ్ సాంగ్సే కాకుండా ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అయితే గ్యారంటీగా ఉండేటట్టు. అలాగే ఒక యూత్ కొంచెం బ్యాండ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ వికాస్ గారు, వాలంటీర్ల కమిటీ సభ్యుల సహకారం గురించి చెప్పండి. ఎస్ అండి. ఆఫ్ కోర్స్ మనకి అగైన్ ఐ విల్ రీటరేట్, ఇంత పెద్ద కన్వెన్షన్ చేస్తున్నప్పుడు అది కేవలం ఒక ఇద్దరు ముగ్గురుతో అయ్యే వ్యవహారం కాదు. దాదాపు ఇప్పుడు మనం ఒక 20,000-30,000 పీపుల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి చాలా కమిటీస్ ఇక్కడ ఉన్నాయి. ఇందాక మన అడ్వైజర్ కవితా చెల్ల గారు ఆల్రెడీ మెన్షన్ చేశారు. కల్చరల్ టీంలోనే మనకి డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయన్నమాట. అంటే మొదటి రోజు బ్యాంక్వెట్ జరుగుతుంది, దానికి ఒకరు చైర్, కో చైర్, డిఫరెంట్ మెంబర్స్, అడ్వైజర్స్. మళ్ళీ దాని తర్వాత ఆగస్ట్ 1st అండ్ 2nd మనకి డే టైం ఉంటుంది, ఈవినింగ్ టైం, ప్రైమ్ టైం ఉంటుంది. వాటికి సపరేట్గా చైర్స్, కో చైర్స్, ఇలా విభిన్నమైన కమిటీస్ని కల్చరల్లోనే ఏర్పాటు చేసుకున్నాము. అలా ఈ కల్చరల్కి కాకుండా మనం అవుట్ సైడ్కి వెళ్తే రిజిస్ట్రేషన్ అని, ఫుడ్ కమిటీ అని, వాలంటీర్ కమిటీ అని, అంటే చాలా ఉన్నాయి అనమాట, హాస్పిటాలిటీ. అండ్ మేడం కవిత గారు, ఆటా సభ్యులకు మరియు సందర్శకులకు మీ సందేశం ఏంటి? ఈ ఆట సభ్యుల కంటే ఇంకా వాళ్ళే ఇవన్నీ చేసేది, వాళ్ళ సపోర్ట్ లేనిది ఇంకా మనం చేయడం కష్టం. అండ్ వాంట్ అంటే వాళ్ళు చేసే ఇనిషియేటివ్స్ కానీ, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ, స్టెప్స్ కానీ, అండ్ ఆల్ దీస్ మేజర్ కమిటీస్ కూడా వాళ్ళు ఇచ్చే సహకారం కానీ, అది చాలా సహాయపడుతుంది మా అందరికీ కమిటీస్లల్లో. ఎందుకంటే ఎనీథింగ్, ఏదైనా మేము న్యూ థింగ్ ఏదైనా చేయాలంటే దే ఆర్ ఆల్వేస్ దేర్ అండ్ దే ఆర్ ఆల్వేస్ సపోర్టింగ్ అస్. సో మనకు వాళ్ళ లీడర్షిప్లోనే మా ఈచ్ కమిటీలో వాళ్ళు ఉంటారు, మాకు ఉండి మనకి ఏదైనా ఇది ఉంటే చేస్తారు. సో వాళ్ళు మనం ఇంట్లో ఒక పార్టీ చేస్తే మనం ఎంత కష్టపడతామో, ఫుడ్ నుంచి మొదలు పెడితే ఇల్లు నీట్ పెట్టుకోవడము, వాళ్ళని గెస్ట్లను పిలవడము, అవన్నీ వి టేక్ ఎవ్రీ ప్రికాషన్ కదా. సో అండ్ ఆల్ దోస్ స్టఫ్స్. సో ఇంత పెద్ద మహా సభలు చేసినప్పుడు, సో వీళ్ళు ఇంత కష్టార్జితం కదా, సో మెనీ ఆర్ పుట్టింగ్ కౌంట్లెస్ అవర్స్ అండి. సో దేర్ లైక్ రాత్రి ఇండియా టైంలో పనిచేస్తున్నారు, యూఎస్ టైంలో పనిచేస్తున్నారు, బికాస్ వీ నీడ్ సమ్ స్టఫ్ హియర్ అండ్ దేర్ కాబట్టి వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ ఎవ్రీబడి కదా. సో అంత కౌంట్లెస్ అవర్స్ పనిచేస్తుంటే ఆ కష్టార్జితానికి మనకు ఇంట్లో ఇప్పుడు ఏదైనా అంతా వంటలు చేసి గెస్ట్లు రాకపోతే ఎంత బాధ అట్లా ఉంటుందో. సో మీరు అందరూ వచ్చి వీ వాంట్ ఎవ్రీబడి టు కమ్ అండ్ ఎంజాయ్ దిస్. అంటే గోపాల్ గారు, మరి ఈసారి కల్చరల్ ప్రోగ్రామ్స్ ను గత కన్వెన్షన్లతో పోలిస్తే ఎలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు? మెయిన్ ఫోకస్ అండి, ఇందాక మీరు అడిగినట్టుగానే ఆల్ ఏజ్ గ్రూప్స్ ఎంటర్టైన్ చేయాలి అనేది మా ఫోకస్. అలాగే మన తెలుగు కల్చర్ని ఏ విధంగా ప్రమోట్ చేయగలం, ఇక్కడ అమెరికాలో ఉంది, దాని మీద ఫోకస్ అండి. అందులోనే నేను చెప్పాను కదా, ఆ విధంగానే ఇనాగరల్లో డిఫరెంట్ ఒకే స్కూల్ అని కాకుండా ఎక్కువ మంది స్కూల్స్ ఇన్వాల్వ్ చేసి ఎక్కువ రీజన్స్ నుంచి, సో దట్ అమెరికాలో ఎక్కువ ప్లేసెస్ నుంచి వచ్చి ఒక ఒక ప్రోగ్రామ్ జరుగుతుందంటే కపుల్ ఆఫ్ స్టేట్స్ నుంచి రావడం ఇట్స్ నాట్ ఈజీ. అయినా కానీ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి చేయడం, అలా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవ్వడం అనే దాని మీద ఫోకస్ చేస్తున్నాము. జస్ట్ ఏంటంటే ఏదో మనం ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ వచ్చారు ఇక్కడ ఏదో ఊరికే షో కింద జరిగింది కాకుండా, మన తెలుగు వారిని ఒక చోటకి తీసుకొచ్చి అందరూ అన్ని విధాలుగా ఎంటర్టైన్ అయ్యేలాగా ఫోకస్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంక్లూడింగ్ ఏంటంటే ఒక
3 months నుంచి కాంపిటీషన్స్ కూడా చేస్తున్నాం. బ్యూటీ ప్యాజెంట్ అవ్వచ్చు, జుమ్మందన అవ్వచ్చు, సయ్యంది పదం డాన్స్ అండ్ సింగింగ్ కాంపిటీషన్స్. అలాగే సింగింగ్ కాంపిటీషన్స్ లో విన్నర్స్ కి మేము సింగర్ సునీత గారితో పాడే అవకాశం కూడా ఇస్తున్నాము. ఒక 10 రీజన్స్ నుంచి విన్నర్స్ వాళ్ళని తీసుకొచ్చి ఆవిడ ట్రైన్ చేసి ఆవిడతో పాటు పాడే విధంగా. సో దోస్ ఆర్ ద థింగ్స్, వెరీ ఎక్సెప్షనల్ థింగ్స్ వీ వాంట్ టు involve in this convention so that people enjoy and cherish for their lifetime. నైస్. అండ్ వికాస్ గారు, యువతలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలపై ఆసక్తి పెంచేందుకు ఇలాంటి కన్వెన్షన్లు ఎంత అవసరం అంటారు? డెఫినెట్గా అండి. ఐ వుడ్ సే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ఆర్గనైజేషన్ అయినా సరే ఇలాంటి కన్వెన్షన్లు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తూ ఉంటారనమాట. నన్ను ప్రత్యేకంగా అడిగితే ప్రతి 6 నెలలకు ఒకసారి చేస్తే ఇంకా బాగుంటుందని అంటాను. ఎందుకంటే ఇప్పుడు మన యూత్ అందరికీ కూడా మన ఇండియాకి సంబంధించిన రూట్స్ అంతగా ఉండవండి. ఇక్కడ పుట్టిన వాళ్ళు కానివ్వండి, ఇక్కడ పెద్దగిన వాళ్ళు కానివ్వండి. సో వాళ్ళకి ఏంటంటే అవగాహన అనేది కొంచెం తక్కువ ఉంటుంది మన భారతదేశంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలపైన కానివ్వండి. సో ఇటువంటి కన్వెన్షన్స్ ఇక్కడ తరచూ జరుగుతూ ఉంటే ఏంటంటే అసలు యూనో మన రూట్స్ ఏంటి, మన మూలాలు ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చాము మనము, అండ్ మన సంస్కృతి సాంప్రదాయం, మన కల్చర్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది పొలిటీషియన్స్ వస్తూ ఉంటారు మనకి ఇట్లాంటి కన్వెన్షన్స్ కి, అండ్ చాలా మంది సాంస్కృతిక విభాగానికి సంబంధించిన వాళ్ళు కూడా విఐపీస్ వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న యూత్ కి వాళ్ళ గురించి పెద్దగా తెలియదు. ఇటువంటి కన్వెన్షన్స్ కి వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళతో జరిగే చిన్న చిన్న పరిచయాలు, సంభాషణలు, వీటన్ని వల్ల వాళ్ళకు కూడా ఆసక్తి పెరిగి అటు డెఫినెట్ గా మన కల్చర్ పట్ల వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా బాగా ఉంటుంది. అండ్ ఫ్యూచర్ లో వి నెవర్ నో, మీరు చాలా మంది కొంతమంది సెలబ్రిటీస్ ని చూసుకుంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి, ఇప్పుడు సిద్ శ్రీరామ్ గారు ఉన్నారు. ఆయన ఎక్కడో కాలిఫోర్నియాలో ఉండి అక్కడ చదువుకుని అక్కడ పెరిగి ఇప్పుడు ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సింగర్ గా ఉన్నారు సిద్ శ్రీరామ్ గారు. అలా చాలా మంది ఉన్నారు. ఐఎమ్ జస్ట్ నేమింగ్ వన్ ఎగ్జాంపుల్. కానీ వాళ్ళందరికీ ఆ వచ్చే ఎంకరేజ్మెంట్, ఆ మోటివ్, ఆ జరిగే నెట్వర్కింగ్ కానివ్వండి, వాళ్ళకి దొరికే కాంటాక్ట్స్, అవన్నీ ఎలా అంటే ఇటువంటి కన్వెన్షన్స్ కి వాళ్ళు అటెండ్ అయినప్పుడు డెఫినెట్ గా వాళ్ళకి అది ఒక మైలేజ్ ఇస్తుంది, మోటివేట్ చేస్తుంది. అండ్ వాళ్ళ నెట్వర్క్ కూడా పెరిగి అద్భుతమైన అవకాశాలకు వాళ్ళకి భారతదేశంలో కూడా వాళ్ళకి లభిస్తున్నాయని నేను చెప్తాను. మేడం కవిత గారు, భవిష్యత్తులో ఆటా కన్వెన్షన్లపై మీ విజన్ ఏంటి? ఇది ఆటా కన్వెన్షన్ ఎన్నో ఇయర్స్ నుంచి వస్తుంది. సో మనము ఆటా కాన్ఫరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్ అంటాము. నా విజన్ ఆల్వేస్ ఇస్ ఆన్ ద యూత్ బేసికలీ. సో ఎందుకంటే మనము చేస్తాము, బట్ వీ వాంట్ మన కిడ్స్ని కూడా ఇలా ఇన్వాల్వ్ చేసి ప్రతి కమిటీలో వాళ్ళని పెట్టి, కొందరిని లీడర్షిప్ రోల్స్లో పెట్టి, కొందరు మెంబర్స్ లాగా పెట్టేసి మనతోటి స్టాప్ కావద్దు. సో మనకు టైం ఉన్నప్పుడు చేయడం, టైం లేనప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు తీసుకోవడం కాకుండా మన పిల్లలు కూడా వచ్చి దాన్ని కంటిన్యూ చేస్తుంటే ఇంకా బాగుంటుంది. కొన్ని దాంట్లో చూస్తుంటాను, కొన్ని ఆర్గనైజేషన్లో మనకు లోకల్గా జీడబ్ల్యూటీసీసీ తీసుకోండి అందులో సుశాంత్ మన్ని నెక్స్ట్ జనరేషన్కి, బట్ ఈ టేక్స్ లీడర్షిప్ రోల్స్ అండ్ డస్ ఇట్. అట్లాంటి పిల్లలు ఇంకొంచెం ముందుకు వచ్చి ఈ లీడర్షిప్ తీసుకొని వాళ్ళ ఐడియాస్ తోటి, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ తోటి, ఇది మన వే ఆఫ్ థింకింగ్ తోటి చేస్తాము. సో వాళ్ళది కూడా మనం ఇన్కార్పొరేట్ చేస్తే మేబీ దేర్ మోర్ యూత్ విల్ పార్టిసిపేట్. ఓన్లీ బ్యాండ్స్, మ్యూజిక్ బ్యాండ్ టైమే కాకుండా వేరే టైంలో కూడా ఐ వాంట్ టు టేక్ దే లీడర్షిప్. సిఎంఈలో ఉన్నారు యంగ్ డాక్టర్స్ అంతా, అట్లా ఆ టైప్లో ప్రతి ఫోరంలో ఐ వాంట్ సమ్ ఆఫ్ ద యూత్ టు టేక్ లీడర్షిప్. ఆటా విల్ డెఫినెట్లీ గివ్ దెన్ ఆపర్చునిటీ. ఇందాక గోపాల్ గారు చెప్పినట్టు ఈసారి బ్యాంక్వెట్కి వీఆర్ నాట్ పుట్టింగ్ ఏ బ్యాండ్ కదా, ఏమి పెట్టట్లేదు మేము. సో ఈ అన్ని రీజన్స్లోకి వెళ్ళి గెలిచిన వాళ్ళతోటి పాటలు పాడిస్తున్నాం. సో బికాస్ మన పిల్లలు కూడా చాలా బాగా పాడతారు విత్ బ్యాండ్. వీ కెన్ షోకేస్ ఈవెన్ ఎ బెటర్ మ్యూజిక్ ప్రోగ్రామ్ అని. సో మ్యూజిక్ వేరే బ్యాండ్ వద్దు, లైక్ ఇండియా ఆడియన్స్ వద్దు, మన టాలెంట్ మన వాళ్ళకే చూపిస్తాము. ఇది యూత్ కాన్ఫరెన్స్ కాబట్టి లెట్స్ ఫోకస్ దట్ అని ఉంది. సో ఈ బ్యాండ్ ఓన్లీ బ్యాంక్వెట్ రోజుతోటే పరిమితం కాకుండా మిగతా రోజులలో కూడా వీళ్ళే అందరు లీడర్షిప్ తీసుకొని ప్రతిదీ వీళ్ళే చెయ్యాలి. వికాస్ గారు, మరి మీ గురించి మేము ఇప్పటి వరకు చాలా విన్నామండి. కన్వెన్షన్ కు చాలా తోడ్పడుతూ కోచర్ గా పనిచేస్తూనే మీకు ఎక్స్ట్రా యాక్టివిటీస్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేటివిటీ మీలో చాలా ఉందని విన్నాము. వాటిలో నుంచి ఒక 2 మిమిక్రీ అండ్ యాక్టింగ్ ఇలాంటివి కొన్ని ఉన్నాయని విన్నాము. మా గురించి మీరు ఏదైనా చేసి చూపిస్తారా ఈ రోజు మా ప్రోగ్రామ్ లో?
డెఫినెట్గా అండి. అంటే ఈ ప్రస్తుతానికి మనము కన్వెన్షన్ మన ముందు ఒక భారీ ఎత్తున ఒక పెద్ద కన్వెన్షన్ ఉంది. దానికి సంబంధించి చాలా పెద్ద బాధ్యతలు కూడా మన అందరిపైన ఉంది. సో డెఫినెట్గా మనము పర్సనల్గా మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు మీరు అడిగినట్టు అది మిమిక్రీ అవన్నీ కూడా చేస్తాను. అది జస్ట్ మై పార్ట్ ఆఫ్ మై ప్యాషన్ అది. కానీ కన్వెన్షన్ గురించి ఒక మాట మాత్రం నేను అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎస్పెషలీ యూత్కి ఇక్కడ యూత్ ని దృష్టిలో పెట్టుకొని కొంచెం క్రియేటివ్ విధంగా మీరు అడిగారు కాబట్టి ఏంటంటే ఒక చిన్న భాస్కర శతకంలో ఒక పద్యం ఉంటుందండి. ఉమ్, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా ఆ చదువు నిరర్ధకంబు మన సన్నిహితులెవరూ మెచ్చరించెదరు పదునుగా మంచి కూర నలపాల కంబునైన గాని అందిన్ పొదువు ఉప్పు లేనిచో రుచి పుట్టగా నేర్చినయా భాస్కర అని ఒక భాస్కర శతకంలో ఒక పద్యం ఉంటున్నాను. అంటే ఎంత గొప్పగా మనకి చదువు వచ్చినా చదువు ఉన్నా సరే ఒక మనిషిలో కాస్తంత ఆ రసజ్ఞత ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అనేది కొంచెం ఉంటే బాగుంటుంది, అది స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది అనేది దాని అర్థం అనమాట. సో ప్రత్యేకంగా ఇటువంటి కన్వెన్షన్స్లో యువత ఎక్కువ మటుకు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకున్న చదువు, వాళ్ళకున్న సంపన్న ఇవన్నీ వాటి అన్నిటితో పాటు ఎంటర్టైన్మెంట్ పట్ల అండ్ మన కళ, సంస్కృతి, కల్చర్ పట్ల కూడా కొంచెం అవగాహన పెరిగి వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతారు. అన్ని రంగాల్లో కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారనేసి నేను ప్రత్యేకంగా భావిస్తున్నానండి. మేడం కవిత గారు, అండ్ ద లాస్ట్ క్వశ్చన్ టు యూ. చివరిగా ఈ విజయానికి తోడ్పడిన వాలంటీర్లు, స్పాన్సర్లు, కమిటీ సభ్యులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి ఏం చెప్పినా తక్కువేనండి. లైక్ మనకు వాలంటీర్స్ అయితే లైక్ ఏది ఆశించకుండా సెల్ఫ్లెస్గా రాత్రనక పగలనక దే వర్కింగ్ సో హార్డ్. ఎన్నిసార్లు మాకు బాల్టిమోర్ దూరం 1.5 hour దూరం అయినా కూడా దే మేకింగ్ మల్టిపుల్ విజిట్స్, మల్టిపుల్ కమిటీస్ అట్లా వెళ్ళి చూసి రావడము, పనులు చేయడము. వాళ్ళకు వాలంటీర్ పేర్లే కానీ వాళ్ళు దే ఆర్ ఆల్ బ్యాక్ బోన్స్ ఫర్ ద ఆటా లీడర్షిప్ బేసికలీ అండ్ ఆల్. ఇట్లాంటి పనులు చేయాలంటే మనకు ఖర్చు అవుతుంది. సో మనకు పనితో పాటు మనీ కూడా అవసరం దీనికి ఖర్చులు చేయాలంటే. అట్లాంటి స్పాన్సర్స్ కూడా చాలా మంది దాతలు మనకు ముందుకొచ్చి ఇది కన్వెన్షన్ ఇట్లా మామూలుగా కాదు, పెద్ద ఎత్తున చేస్తున్నారు కాబట్టి మనం అడగంగానే ఇస్తున్నారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళని కూడా కనెక్ట్ చేస్తున్నారు. కార్పొరేట్ స్పాన్సర్షిప్స్ ఉన్నారు, ఇండివిజువల్ స్పాన్సర్షిప్స్ ఉన్నారు. వాళ్ళందరికీ 2 చేతులు ఎత్తి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వా అది ఉంటే మనం ఇవన్నీ పనులు చేయగలం. ఈ వాలంటీర్స్‌తో పాటు పనులు చేయించుకోవాలంటే మనకు స్పాన్సర్స్ కావాలి మనకు. సో, ఆ స్పాన్సర్స్‌కి మాత్రం ఆటా లీడర్‌షిప్ నుంచి నా నుంచి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాలంటీర్స్, కమిటీ చైర్స్, కో-చైర్స్, మెంబర్స్ అందరూ కూడా పని చేస్తున్నారు. స్పాన్సర్ కూడా చేస్తున్నారు వీళ్ళు. ఇది 2 చేస్తున్నారు. వీళ్ళు ఒక్కటని కాదు. సో, దే లైక్ మనకు ఉన్న ఈ కష్టంగా ఉన్నా కూడా మన దగ్గర అవుతుంది. మన డీఎంవీ అయితుంది. అదే మన జయంత్ అన్న లీడర్‌షిప్‌లో అయితుంది కదా! వి వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. వి వాంట్ టు మేక్ ఇట్ సక్సెస్ అని కూడా చాలా మంది ముందుకొచ్చి చేస్తున్నారు. వికాస్ గారు, మీరు లాస్ట్ గా ఇంకోసారి అడుగుతున్నాను. ఒకవేళ మీరు మిమిక్రీ చేయాలనుకుంటే చెయ్యొచ్చు. మేము ఇబ్బంది లేకుండా మంచిగా చూస్తాం. సరే, మీరు రెండోసారి అడుగుతున్నారు కాబట్టి ఈ కన్వెన్షన్ కి మన బాలకృష్ణ గారు, సాక్షి ప్రేక్షకులు అందరినీ కూడా ఈ ఆటా కన్వెన్షన్ కి పిలిస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. ఓకే. అది మరి ఈరోజు మీ అందరు కూడా తెలుసు, అమెరికన్ తెలుగు అసోసియేషన్ చాలా కష్టపడి చాలా ప్రతిష్టాత్మకంగా ఆ, ఆటా 2026 కన్వెన్షన్ మన బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 31, ఆగస్టు 1, 2కి నిర్వహిస్తున్నారు. మరి దానికి అద్భుతమైన సెలబ్రిటీస్, నేను కూడా రావాలనుకున్నాను కానీ చిన్న చిన్న సినిమా షూటింగ్ల వల్ల రాలేకపోతున్నాను. కానీ నేను రాను, కానీ నా బావ కానీ బామర్ది కానీ ఎవరో ఒకరు అక్కడ ఖచ్చితంగా ఉంటారు. మీరందరూ కూడా వచ్చి అక్కడ మన వాళ్ళందరూ కూడా కలిసండి. గోపాల్ గారు, కవిత గారు చాలా అద్భుతంగా మన కోసం కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా ప్లాన్ చేశారు. వాటన్నిటి కూడా వీక్షించి ఆ భోగి రెస్టారెంట్ వారి అద్భుతమైన ఫుడ్ అన్ని కూడా మీరు స్వీకరించి కన్వెన్షన్ సక్సెస్ చేసి మీరు అందరూ వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాక్షి ప్రేక్షకులకు మరొకసారి ఇది నా ప్రత్యేక విన్నపం. ఆటా కాన్ఫరెన్స్ కి మీరందరూ కూడా రండి, దీన్ని విజయవంతం చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సూపర్ 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 వికాస్ గారు, ఫంటాస్టిక్. చూసాం కదండి, కవిత చెల్ల గారు, గోపాల్ నున్నా గారు, వికాస్ ఉల్లి గారు మీ విలువైన సమయాన్ని కేటాయించి ఆటా కన్వెన్షన్ 2026 విశేషాలను మాతో పంచుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మీకు. అలాగే మీ నాయకత్వంలో ఈ కన్వెన్షన్ మరింత విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
మరి ఇలాంటి మరెన్నో ప్రత్యేక ఇంటర్వ్యూల కోసం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ ఎన్ఆర్ఐ.